సో ది ఐడియా ఆఫ్ ఇండియా అనే భావనకు కట్టుబడి నిరంతరం మాట్లాడేవారు, పోరాడేవారు. అంటే భారతదేశం అంటే ఏమిటి? Sir, Rahul Gandhi tweet up, sir, with your permission. Sitaram Yechury ji was a friend, a protector of the idea of India with a deep understanding of our country. I will miss the long discussions we used to have. My sincere condolences to his family, friends and followers in this hour of grief. అంటే ఐడియా ఆఫ్ ఇండియా అంటే భారతదేశం అనేక భాషలు, అనేక ప్రాంతాలు, సాంప్రదాయాలు, సంస్కృతులు, ఇలా అనేక రకాలైనటువంటి బహుళత్వం కలిగినటువంటి భారతదేశం అని నమ్మేవారు. ఆయన జీవితం కూడా అలాంటిది. ఇప్పుడు ఆయన తెలుగు బిడ్డ, కానీ రాజకీయాలన్నీ ఢిల్లీలో చేశాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలం నుంచి తెలుగు నాట పర్యటించడం వల్ల తెలుగు మాట్లాడేవాడు, కానీ అప్పటికి కూడా ఇంకా తెలుగు స్పష్టంగా మాట్లాడేవాడు. నాకు గుర్తు, ప్రతి ఉపన్యాసంలో నేను ఆయన యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ స్టూడెంట్స్ యూనియన్ ఇన్వైట్ చేస్తే వీఆర్ స్పీకర్స్ అట్ ది యూనివర్సిటీ హైదరాబాద్ స్టూడెంట్స్ యూనియన్, సీతారాం యెచూరితో పాటు నేను మాట్లాడాను అక్కడ. సో ఆయన అప్పుడు కూడా చూశాను. శిక్ష అనేవాడు విద్య అంటే. సో శిక్ష అని మాట్లాడు. ఆ మీటింగ్ ముందు కూడా ఇంకా స్టార్ట్ కాకముందు కూర్చుంటే, నగేష్ కెన్ యూ టెల్ మీ ద తెలుగు ఎగ్జాక్ట్ ఈక్వలెంట్ ఆఫ్ దీస్ వర్డ్స్ అని కొన్ని పదాలు, ఎందుకంటే ఆయనకు అలవాటుగా వచ్చేవి. శిక్ష, విద్య అనడానికి శిక్ష, ఆరోగ్యం అనడానికి స్వాస్థ్ అనేవాడు. సో అంటే తెలుగు బిడ్డ, కానీ ఢిల్లీలో పెరిగాడు కనుక ఆయన హయ్యర్ సెకండరీ చదువుకుంటున్న రోజుల్లో ఇక్కడ తెలంగాణ ఉద్యమం జరుగుతున్న రోజులు అవి. సో అప్పుడు పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతున్న సమయంలో అకాడమిక్ లైఫ్ డిస్టర్బ్ అవుతుందని వాళ్ళ తల్లిదండ్రులు ఆయన ఢిల్లీ పంపించారు. సో అందువల్ల అప్పటి నుంచి వెరీ యంగ్ ఏజ్ నుంచి ఢిల్లీలోనే పెరిగాడు. తర్వాత అందువల్ల ఆయన బెంగాల్ నుంచి రిప్రజెంట్ చేశాడు. అందుకే మీకు ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళ్, బెంగాలీ 5 భాషల్లో అనర్గళంగా మాట్లాడగలుగుతాడు. సో అందువల్ల వెరీ రేర్ పర్సనాలిటీ ఇండియన్ పొలిటికల్ సిస్టంలో, భారత రాజకీయ వ్యవస్థలో చాలా అరుదుగా లభించేటువంటి ఒక రాజకీయంలోనే ఇవాళ మా ఆంధ్రజ్యోతిలో పెట్టారు రాలిన అరుణతార అని. అరుణతారే కాదు, మేధోశిఖరం, ఒక రకమైన ఇంటలెక్చువల్ టవరింగ్ పర్సనాలిటీ. అందుకే మీకు ప్రధానమంత్రి, రాష్ట్రపతి, వివిధ రాజకీయ పార్టీల అగ్రనేతలు వారు స్పందించిన తీరులో కూడా అందరూ ఆయన అధ్యయనాన్ని ప్రస్తావించారు, ఆయన ఉన్న ఫ్రెండ్లీ నేచర్ను ప్రస్తావించారు. అలాగే ఆయన పార్లమెంటరీగా ఆయనకున్న పార్లమెంటరీ స్కిల్స్ను ప్రస్తావించారు. మీరు గమనిస్తే ప్రతి ఒక్కరికి కూడా మీకు చాలా అభిరుచులు ఉన్న వ్యక్తి. అండ్ ఈ వాజ్ ఎ టెన్నిస్ ప్లేయర్ ఇన్ జేఎన్యూ టెన్నిస్ టీంకు కెప్టెన్గా ఉన్నట్లున్నారు. సో ఒకవైపు ఏమో ఎకనామిక్స్ టాపరు, ఒకవైపు పెద్ద ఎమర్జెన్సీ వ్యతిరేక విద్యార్థి నేత, అండర్ గ్రౌండ్లో ఉండి అరెస్ట్ అయ్యి జేఎన్యూ స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్. కాంబినేషన్ చూడండి మీరు, జేఎన్యూ స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్, జేఎన్యూ టెన్నిస్ టీంలో టాప్ స్టార్, అలాగే ఎకనామిక్స్లో టాపర్. సో స్టడీస్, పొలిటికల్ యాక్టివిటీ, స్పోర్ట్స్. సో నిన్న ఒక కాంగ్రెస్ ఎంపీ కేవి థామస్, కేరళ ఎర్నాకుళం ఎంపీ చెప్పాడు ఆయనకు సంగీతం అంటే చాలా ఇష్టం అని. సో ఈ లౌడ్ మ్యూజిక్, కర్ణాటక మ్యూజిక్ చాలా ఇష్టం, ఈ లౌడ్ మ్యూజిక్ అని. సో కేరళ వచ్చినప్పుడు వాళ్ళ పని మీద ఒక గ్రామంలోకి వెళ్ళి గ్రామంలో ఉంటూ అక్కడ సంగీతం వింటూ గడిపేవాడు అని నేను కాంగ్రెస్ ఎంపీ ఒకతను కేవి థామస్ మాట్లాడాడు. సో అందువల్ల భారత రాజకీయాల్లో చాలా అరుదుగా ఉండేటువంటి ఒక విలక్షణ కంట్రిబ్యూషన్ నుండి ఒక రిచ్ పొలిటికల్ లెగసీ, ఐడియాలజికల్ లెగసీ ఉన్నటువంటి నాయకుడు సీతారాం యెచూరి. రైట్ సార్. ఇక చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చేసిన ట్వీట్ చదువుతాను సార్. డీప్లీ సాడెండ్ బై వెటరన్ సిపిఐఎం లీడర్ సీతారాం యెచూరి జీస్ పాసింగ్. హీ వాజ్ ఏ stalwart who rose from the ranks to become